సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు క్షమాపణ చెప్పకపోగా ఆయన మాట మారుస్తున్నాడా, లేకపోతే తప్పు వైసీపీ నేతల విమర్శల్లో తప్పు ఉందంటారా? ఆ వ్యాఖ్యలు నిజంగా ఏపీ మహిళలను అవమానించినట్లు కాదా? మీరేమంటారు పురుషోత్తం రెడ్డి గారు? కొమ్మినేని రాధాకృష్ణ గారు రాసినటువంటి రాసిన దాంట్లో సాయంత్రం వ్యాఖ్య, టీవీలో వచ్చిన వ్యాఖ్య ప్లస్ ఇవిగో మీరు అన్నట్టు మారీచులు అని చాలా రాశారు, దాని మీద కూడా మీరు మాట్లాడచ్చు. రాసిన వ్యాఖ్య ఏదైతే టీవీలో వచ్చిందో మరుసటి రోజు అదే పత్రికలో ఎందుకు రాలేదు? అంటే మీరు రాసిన దాన్ని మీరే పబ్లిష్ చేసుకోవడానికి సంకోచించే పరిస్థితి మొదటిసారి వచ్చిందంటే అంత తీవ్రమైన తప్పు మీరు చేసినట్టుగా మీరు అంగీకరించాలి. మన టీవీలో మాట్లాడేది మనమే పెట్టుకోకపోతే రేపు ఉదయం ఇంకా అది మనం తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి మీ ప్రచురణ మీరే చేయించుకోలేనంత పొరపాటు చేసినట్టుగా మీరు పరోక్షంగా అంగీకరించాలి. దాన్ని ప్రత్యక్షంగా అంగీకరిస్తే సమస్య ముగిసిపోతుంది. ఇలా చేసి ఉండాల్సింది కాదని, దానికి వేరే వేరే మార్గాలు. నేను అనుకుంటుంది ఇక్కడ అసహనంతో చేసిన అసహజమైనటువంటి వ్యాఖ్యలు. అసహనం ఏంటి? వాళ్ళు రాజధాని చుట్టూ జరుస్తున్న చర్యలో అమరావతి రాజధానిని గుర్తింపు, రాజధాని గుర్తింపు అనేది ఇంత ప్రహాసన అవసరంలా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తుంది, కేంద్రం ఒప్పుకునేస్తుంది. దాన్ని ఒక అసాధారణ ప్రక్రియగా మార్చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, భారత పార్లమెంటు, పార్టీల మద్దతు ఇన్ని చేసి ఇదే అమరావతికి మేము చేయబోయే ఘనకార్యం అన్నట్టుగా ప్రజెంట్ చేసినారు. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. దీంతో ఏమైంది? మొత్తం డైల్యూట్ అయింది. గుర్తింపు అనేది ప్రధానం కాదని. ఈ సందర్భంగా మాడపూరి శ్రీధర్ గారు లాంటి వాళ్ళు చెప్పిన టెక్నికల్ అంశాలను కూడా ఇష్టారాజ్యంగా దాడి చేయడం. ఇప్పుడు ఒక మాట అంటున్నారు కొమ్మినేని గారు, అసహనం ఎందుకు వస్తా ఉందంటే, ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి సీటు ఆడుంటే అక్కడే రాజధాని. ఇదేంటిది? ముఖ్యమంత్రి ఈ రోజు ఎటు కూర్చుంటాడు, రేపు ఆడు కూర్చుంటాడు, అవుతుందా? రాజధాని వేరు, ముఖ్యమంత్రి వేరు కదని మాట్లాడుతున్నారు. కొమ్మినేని గారు ముఖ్యమంత్రి సీటే రాజధాని అని ప్రపంచం అవసరంలా ఈ 10 ఏళ్ళలో మనం నిరూపించామా లేదా? యాజ్ పర్ యాక్ట్ మొన్న మీరు ఇచ్చిన సవరణ కూడా 2014 నుంచి 24 వరకు మన రాజధాని అంటే ఏంటి? హైదరాబాద్. అమరావతి కూడా కదా హైదరాబాద్. కానీ మన జీవోలన్నీ ఏ పేరుతో వచ్చినాయి? వెలగపూడి పేరుతో వచ్చినాయి. వెలగపూడి రాజధాని అంటే వెలగపూడిలో ముఖ్యమంత్రి సీటు, చీఫ్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి అదే రాజధాని కొనసాగితే హైదరాబాద్ రాజధాని టెక్నికల్ గా. బట్ పరిపాలన అంతా ఇక్కడ జరిగింది కాబట్టి వెలగపూడి పేరుతో జీవోలు వచ్చినాయి, అమరావతి పేరుతో కూడా రాలేదు. వెలగపూడి రాజధాని అంటే మనమే ఆంధ్రప్రదేశ్ లో నిరూపింది ముఖ్యమంత్రి సీటే కీలకమని. కాబట్టి చట్టాలు అవి చెప్పితే దాని మీద దాడి చేయడం. కాబట్టి బేసిక్ గా జగన్ గారు మావిగన్ను అమరావతి రాజధాని పోలిక ప్రారంభమైంది. ఇప్పుడు ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అనేది సెకండరీ. ఫస్ట్ ఏకపక్షంగా జరుగుతున్న చర్చ రాజధాని గుర్తింపే ఒక అద్భుతము. అసలు నిజానికి సాధారణ ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వ పర్సనల్ గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది కేంద్ర ప్రభుత్వం 3 అఫిడవిట్లో చెప్పింది. కానీ ఇప్పుడు అసాధారణ చర్చ చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన రెండింటిని పోల్చుకుంటున్నారు. ఇక్కడ ఏది కరెక్ట్ ఏది తప్పని కాలం నిర్ణయిస్తుంది. బట్ పోలికైతే వచ్చేసింది, అది కరెక్టా ఇది కరెక్టా. ఈ పోలిక రావడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ పోలిక రావడం ఇష్టం లేని తనాన్ని ప్రదర్శించడం కోసం జగన్ గారు ఏమి చెప్తే అదే వింటారు, ఎంత అసహజంగా చెప్తే వింటారు. నా పాయింట్ ఏంటంటే, చంద్రబాబు గారు చెప్పిన దానికి భిన్నంగా ఏ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి ఏ భిన్నంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు మాట్లాడతారు? పార్టీ అధినేత ఏం చెప్తే ఇదన్నా అభ్యంతరం అంటే ఇంట్లో చెప్తారు, ఆఫీసులో చెప్తారు. అంటే పార్టీ అధినేతకి చెప్పడం అనేది కిందకి సాధారణ విషయం కదా. దాని ఒక అసాధారణంగా మార్చేసి మాట్లాడడం అనేది రాధాకృష్ణ గారు అసహనం నుంచి దీన్ని ఎట్లా తట్టుకోవాలి అనేది అసహనం నుంచి అసహజమైన వ్యాఖ్యలకు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినా వాళ్ళ పార్టీ వాళ్ళు వింటారు అనే ధోరణి తీసుకురావడం ద్వారా ఒక మంచి అంతవరకు చెప్తే తప్పేం కాదు, ఆయన మాట ఏదంటే అదే వింటారని. ఇప్పుడు నిన్న అన్నదేమిటి, ఇవాళ రాసింది ఏమిటి? నంది అంటే నంది, పంది అంటే పంది అనేలా వ్యవహరిస్తారని రాశారట. అది యాక్చువల్గా అదే రాసింది కాదు కదా. వైసీపీ నేతల కుటుంబాల్లోని మహిళలను అవమానించే రీతిలో కదా వ్యాఖ్యానించింది అనేది ఇప్పుడు ప్రశ్న. ఆ మాట రాశారు, దాని కొనసాగింగా ఎంత దారుణమైన వ్యక్తులు అనేది రాశాడు ఆ పదం. అది మనకు అనవసరం, ఉచ్చరించట్లేదు. ఇప్పుడు దాన్ని మీరు రాయడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ రెండిట్లు తప్పేం చెప్పండి. నంది అంటే నంది, పంది అంటే అన్నారు కదా, దాని కూడా రాసేసి తప్పేంటని చెప్పండి. ఇంత బాగా నేను మాట్లాడితే ఎందుకు వైసీపీ వాళ్ళు బాధపడుతున్నారని చెప్పండి. మీరు రాసింది మీరు చెప్పుకోలేకపోతున్నారంటేనే చేసిన తప్పు యొక్క తీవ్రత అర్థం అవుతుంది. దానికి నేను విత్డ్రా చేసుకుంటే ఇంత రాద్దాం జరిగినది కాదు కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది గుడ్డిగా తలొప్పుతున్నారు, ఇది ప్రజాస్వామ్యం కాదని నా ఉద్దేశం, కాబట్టి దీన్ని అట్లా రాసి ఉండాల్సింది కాదు అని చెప్పేసి అయిపోయేది కదా. కానీ అట్లా చెప్పకుండా మళ్ళీ దబాయింపు ధోరణి, ఈ ధోరణి అంతా ఏం చేస్తుందంటే వాళ్ళ అసహనాన్ని బయట పెడతా ఉంది. మీడియా చేయాల్సిన పని అది కాదు.
పర్టికులర్ సీనియర్ జర్నలిస్ట్ కూడా వారు చేయాల్సిన పని కాదు. అది ఇంకా పెరుగుతుందని నేను అనుకుంటాను కొమ్మినేని గారు. ముఖ్యంగా కీలకమైన చర్చ వచ్చినప్పుడల్లా ఇట్లాంటి రియాక్షన్స్ వస్తున్నాయి. నేను ఒక వీడియో చూశాను. వాస్తవానికి మమ్మల్ని టాక్ చేస్తూ కొత్తగా అంటే ఒక చిన్న ప్రశ్నను కూడా అంగీకరించలేని తనం ఒకటి చెప్తా ఈరోజు. అంటే మేము జనరల్ గా నేనేం చేశానంటే మావిగన్నని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు. సార్ మావిగన్నని ప్రతిపాదించారు, అప్పుడు మాకు 3 రాజధానులను కర్నూలుకి హైకోర్టు ఇస్తున్నారు కదా, ఇప్పుడు మావిగన్లో హైకోర్టు ఎక్కడ ఇస్తారని నేను ఎవరిని ప్రశ్నించినట్టు కొమ్మినేని గారు? ఇది జగన్ గారిని ప్రశ్నించారు, చంద్రబాబు గారిని ప్రశ్నించారు. ఆ దాన్ని కౌంటర్ గా అసలు రాయలసీమ రెడ్లు మళ్ళీ మొదలెట్టారు. ఏమని ప్రత్యేక రాష్ట్రం. నేను ప్రశ్నించింది జగన్ గారిని కదా, దాన్ని చేస్తూ అంటే అంత బుర్ర ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బుర్ర చల్లటమే తప్ప బుర్ర పెట్టి ఆలోచించట్ల వాళ్ళు. అంటే 400 టీఎంసీని 2 సంవత్సరాలు ఇచ్చారంట రాయలసీమకి. 400 టీఎంసీ. మా కెపాసిటీ 70 టీఎంసీ. రాయలసీమలోని ప్రాజెక్టుల కెపాసిటీ 70 టీఎంసీ. అంటే ఏకపక్షంగా మాట్లాడడం, ఇట్లా అటాకింగ్ ద్వారంలోకి వెళ్ళడం, అంటే క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేనప్పుడు ఇట్లా వస్తాయి కొమ్మినేని గారు. అచ్చా, ఇదేనా మాకిరెడ్డి అని ఉంటే ఏంటి ఈయన మీద పడ్డారు, ఎందుకు పడ్డారు నాకు అర్థం కాలేదు, మీరు చెప్తే అర్థమైంది. అట్లా అంటే జగన్ గారిని అడిగిన దానికి కూడా వాళ్ళే బాధపడుతుంటారు పరిస్థితి. అట్లే నేనేమంటానంటే జగన్ గారు లేవనెత్తిన మావిగని ఒక ప్రశ్న అయితే లేవనెత్తాను కొమ్మినేని గారు. రాజధాని అమరావతికి సంబంధించినంత వరకు రాజధాని వేరు, నగరం వేరు. ఆ నగరాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆ నగరం అంటే దాదాపు ఒక ఫ్లాట్ డివిజన్ కొమ్మినేని గారు. 1,10,000 ఫ్లాట్లు రిటర్న్ ఫ్లాట్స్ ఇవ్వాలి అమరావతి రైతులు. దాన్ని బైఫర్కేషన్ చేయాలంటేనే 1,00,000 కోట్లు అవుతుంది ఓన్లీ ఫ్లాట్లు రిటర్న్స్ ఇవ్వాలంటే. తర్వాత 10,000 కోట్ల రూపాయలు ఈ ఆ మూడు వాగులు 3 వాగుల్ని క్లియర్ చేయడం కోసం 10,000 కోట్లు మీరే ప్రపంచ బ్యాంక్ చెప్పారు. అంటే 1,10,000 కోట్లు ఇంకా రాజధాని నిర్మాణం కాదు, ఈ ప్రాథమిక ఏర్పాట్లు. ఇప్పుడు అది సాధ్యమా రాష్ట్ర బడ్జెట్ లో? ఇది జగన్ గారు ప్రశ్నిస్తూ మావిగన్న పేరుతో ఆల్రెడీ ఉన్న సిటీ గుంటూరు సిటీ, అంటే గ్రేటర్ హైదరాబాద్ కావాలనుకుంటే కొమ్మినేని గారు జగన్ దగ్గరికి వెళ్ళాలి తప్పదు. గ్రేటర్ హైదరాబాద్ మీకు కావాలంటే మేము గ్రేటర్ హైదరాబాద్ మించి అడుగుతున్నాం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పెట్టాడు ఇంకొన్నారు, హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపేసి ఆ తర్వాత కూకట్పల్లి హైటెక్ సిటీ ఇట్లా పెరిగింది. మీకు నిజంగా గ్రేటర్ హైదరాబాద్ కావాలంటే ఈయన దగ్గర పోవాలి, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ మీరు పెట్టుకోండి. మీరు 2 కావాలని మాట్లాడితే ఈ క్వశ్చన్ ప్రజల్లో బాగా ప్రభావితం చేస్తా ఉంది. క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేక గందరగోళపడి మేము ఒకటి అనుకుంటే ఈయన ఒకటి చేసినాడని అసహనంతో ఈ వ్యాఖ్యలు చేశారని నేను భావిస్తున్నాను. యాక్చువల్గా నాగార్జున యూనివర్సిటీ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాంట్లో పెట్టుకుంటే సరిపోద్దని మనబోటి వాళ్ళని చాలామంది సజెస్ట్ చేసాం. అప్పుడు ఆయన కోపం వచ్చేది, మేము ఫ్రెష్ నా రాజధాని వేల ఎకరాలు తీసుకొస్తాం, లక్షల కోట్లు ఖర్చు పెడతామని వాదించారు. దానికి మనం ఏం చేయగలుగుతాం, అధికారం వాళ్ళది కాబట్టి. ఇప్పుడు జగన్ గారు దాంతోపాటు వాటర్ రేవుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని గుర్తించి ఆయన దాన్ని కూడా కలిపారు. సో ఇది ఇప్పుడు ఇబ్బందిగా మారింది. అవును నిజమే కదా, ఇంత లక్షల కోట్లు ఖర్చు పెట్టే బదులు ఈ యూనివర్సిటీ పక్కన గవర్నమెంట్ ల్యాండ్స్లో పెట్టేసుకుంటే ఆఫీసులు ఇవే కదా కావాల్సింది. మామూలుగా హైదరాబాద్లో అన్ని ఆఫీసులు కలిపి కూడా 300 ఎకరాల్లో లేవు. అలాంటిది అక్కడ వేల ఎకరాలు లక్షల కోట్లు ఖర్చు అనేసరికి ఆశ్చర్యం వేస్తుంది. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు, కానీ డబ్బు లేదని మళ్ళీ మీరే చెప్తుండ్రి. రైట్. నెల్లూరు నుంచి కొండలరావు గారు. కొండలరావు నమస్కారం, సంక్షిప్తంగా నమస్కారం. మచిలీపట్నం మూవీ గన్ అన్నారు కదా సార్, ఏమండి మూవీ గన్ అన్నారు కదా జగన్ గారు అదే ప్రాంతంలో. ఏం లేదు, 3 మచిలీపట్నం ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా నాయకులంతా మాట్లాడాలి సార్ దాని గురించి. ఓకే, మాట్లాడి బాగా ఎక్కువ మాట్లాడి దాన్ని ప్రజలు చేస్తే అక్కడ వర్క్ లాగిపోతాయి సార్. వర్క్ లాగుతాయా లేదా అనేది వాళ్ళకి మనం వెళ్ళకూడదు, అది అవసరం కూడా లేదు. అది వాళ్ళ విధానం వాళ్ళది, వీళ్ళ విధానం వీళ్ళది. ఈయన జగన్ గారు చెప్పిన కాన్సెప్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అన్నదే చర్చ జరగాలి తప్ప ఇంకోటి కాదు. అది ఇప్పుడు చంద్రబాబు గారు ఏకంగా 3 మెగా సిటీలే అని అన్నారు. సో ఇప్పుడు అది ఒక చర్చ. ఇప్పుడు ప్రధానమైన చర్చ ఏంటంటే రాధాకృష్ణ గారు ఇలా నీచంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడించిన తర్వాత మాట్లాడి ఇప్పుడు నేను అట్లా లేదు ఇట్లా అన్నానని రాయటం కరెక్టేనా, క్షమాపణ అన్న చెప్పరా? సరే, వాళ్ళ మీద వాళ్ళకి అధికారం ఉంది 2 రాష్ట్రాల్లో కాబట్టి వాళ్ళ జోలికి పోలీసులు కూడా వెళ్ళరు, ఏం చేసినా సరే వాళ్ళ ఇష్టారాజ్యం, అది వేరే విషయం. కనీసం క్షమాపణ కూడా చెప్పరా అన్నదే మనబోటి వాళ్ళ ప్రశ్న. రాజీవ్ సార్, ముఖ్యంగా ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు అంటే ఆయన కిరసనాయలు అమ్ముకుని పైకి వచ్చాడని అక్కడక్కడ విన్నాను, నాకైతే తెలియదు కానీ ఆయన చరిత్ర పెద్దగాని. కిరసనాయలు అమ్మే స్థాయి నుండి కిరికిరి రాతల స్థాయి రాతలు రాసే స్థాయి గురించి ఈరోజు కిరాతకమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు. ఆ రకంగా నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో
నారా భువనేశ్వర్ గారు లేదంటే వద్దొద్దు మళ్ళీ చంద్రబాబు నాయుడు లేదు గారి- లేదు నో అటువంటి వేరే నాయకుల కుటుంబాల జోలికి కానీ వాళ్ళ ప్రస్తావన కూడా తేవద్దు దయచేసి. సార్ నేను బాగోదు. ఎవరిని తేవట్లేదు, నేను ఎవరిని తేవట్లేదు. ఓకే, నేను అనేది మేము వాళ్ళని గౌరవిస్తున్నాం కదా. అది ఎవరైనా మహిళే కదా, ఒక ఇంటి మహిళ మాత్రమే మహిళ, మరో ఇంటి మహిళలు అందరూ తక్కువ స్థాయి వాళ్ళు అనేటువంటి లెక్కలు ఏమన్నా వీళ్ళు చేసుకుంటున్నారా? వారింట్లో మహిళలను మేము గౌరవిస్తున్నప్పుడు మీ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా భార్యల్ని, తల్లుల్ని, చెల్లుల్ని అనరానటువంటి మాట నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే ఇవి ఏమనాలి? కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా ఈ మాటలు మాట్లాడతారా? గడ్డి తినేవాడు అదొక మాట్లాడతారా? ఎత్తు. వైసీపీ విష వ్యూహాలని మళ్ళీ వాళ్ళు రాయటం, నంది అంటే నంది, పంది అంటే పంది అంటారని ఇప్పుడు సమర్థించుకునే తీరు డైవర్షన్ అంట, మావి డైరెక్షన్ అని. సార్ మేము ఒకటి చెప్తున్నాం సార్, మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. ఆయన మా లీడరు, ఆయన ఏం చెప్తే మేము అదే చేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాట మాకు శిలాశాసనం. ఏంటి నీకు వచ్చిన నొప్పేటి? నీకు ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు. మీ తాలూకా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇదే ఏపీఎన్ రాధాకృష్ణ గారు ఒకానొక యంగిస్తాన్ అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు అని ఏకవచనంతో పిలవగలిగే ఏకైక వ్యక్తి నేనే అని చెప్పి లైవ్ మీడియా సాక్షిగా చెప్పాడు. ఈయన ఏంటి నీకు చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి లాలూచి? అంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారి కోసం చంద్రబాబు నాయుడు నంది అంటే నందని నువ్వు రాస్తావు, చంద్రబాబు నాయుడు గారు పంది అంటే పందని నువ్వు రాస్తావు. మేము మా నాయకుడు చెప్పినట్టు ఇంటే నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? అంటే అంతర్గతంగా మీ కూటమిలో ఏవో కలహాలు ఉన్నాయి కాబట్టి, మీలో మీరు ఏదో అంతర్గతంగా కొట్టుకుంటున్నారు కాబట్టి, ఆ రకమైనటువంటి కుమ్ములాట కొట్లాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు కాబట్టి మా మీద పడేడ్చి ఏడుపులో భాగం అయితే నేను అడుగుతున్నా. ఇక్కడ మీరు గమనించమని కోరుతున్నాను సార్. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం. ఫస్ట్ వాళ్ళ తాలూకా ఎంపీ గారు డ్రగ్స్ లో దొరికిపోయారు. దొరికిపోతే దాన్ని డైవర్ట్ చేయాలి. ఫస్ట్ షర్మిలమ్మ గారిని ఫీల్డ్ లోకి తెచ్చారు. డైవర్ట్ మేము ఎక్కడ ఇదవల ప్రజలు ఎక్కడ కూడా. తర్వాత భారతమ్మ గారిని అనరానటువంటి మాటల జనసేన మహిళలతో మాట్లాడిచ్చారు. ఇంకా లేదంటే తర్వాత జగన్మోహన్ అమరావతిని ఒక బిల్లు, అది తీర్మానం కనీసం మండలిలోకి వెళ్ళలేదు. మసిబుస్ మారడిగా చేసినట్టు ఏదో చట్టబద్ధత అని రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవడానికి ఒక ఐటమ్ తెచ్చారు ముందుకి. జగన్మోహన్ రెడ్డి గారు మావిగానని మాట్లాడగానే రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా ప్రతిపాదన ఏమిటి, అసలు ఈ మావిగాన్ అంటే ఏమిటి, దీనికి దానికి ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏమిటి అని చెప్పి లెక్కలు వేయటం మొదలు పెట్టాయి. ఆలోచన చేసే ఆచరణ సాధ్యం మావిగాన్ అని చెప్పినటువంటి ఒక అభిప్రాయానికి వచ్చాయి. దీనివల్ల ఏమైంది? ఈ కూటమి ప్రభుత్వం యొక్క అవినీతికి చాలా చెంపపెట్టి లాంటి వ్యవహారం జరిగింది. మళ్ళీ ఇమీడియట్ గా దీన్ని మార్చాలంటే ఏం చేయాలి? ఇగో ఈ రకమైనటువంటి తప్పుడు రాతలు రాసి విద్వేషాలు రెచ్చగొట్టి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి సారీ సార్ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టి ఒక రకమైనటువంటి డైవర్షన్ చేయడంలో భాగంగా చేశారు. అయితే ఆయన రాసినటువంటి రాతలు అంటే పేపర్లో కాచుమా టీవీల్లో ఆయన ఏదైతే మాట్లాడి చూపించినటువంటి ఉన్నాయో అవి చాలా తప్పు. ఎంటైర్ మహిళా లోకానికి చాలా అవమానకరమైనటువంటి వ్యవహారం చేసామని ఆయనకి అర్థమైంది కాబట్టి ఆ రాతల్ని పేపర్లోకి రాకుండా జాగ్రత్త పడ్డాడు. మేము ఒకటే అడుగుతున్నాం, బహిర్గతంగా అన్కండిషనల్ గా ఏపీఎన్ రాధాకృష్ణ గారు మోకాలేసి ముక్కు నేలకు రాసి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి. లేదు అంటే ఖచ్చితంగా మహిళల ఉసురు తగిలి కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఏపీఎన్ రాధాకృష్ణ గారు మట్టి కొట్టు పోక తప్పదు. ఎందుకంటే రాజకీయాలు అనేటువంటి రాజకీయాల వరకే ఉండాలి. కుటుంబాల్లోకి రావడమో, కుటుంబ సభ్యులను లాగడమో, తల్లికి ఆలికి చెల్లికి కూడా ఒక రకమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటి చాలా దుర్మార్గం. దీని మీద ఆయన కనుక క్షమాపణ చెప్పకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన చాలా తీవ్రతరంగా ఉంటది. భవిష్యత్తులో నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, కేంద్ర పౌర సమాచార శాఖ వారికి కూడా ఈ రకమైనటువంటి ఏబిఎన్ ఛానల్ గాని లేదంటే ఆంధ్రజ్యోతి పేపర్ గాని మీరు బ్యాన్ చేయాలి, నిషేధించాలి. అక్షరంతో వ్యభిచారం చేసేటటువంటి ఇటువంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించకూడదు. సభ్య సమాజంలో ఏబిఎన్ అంటే ఏదో అమోద బ్రాడ్కాస్ట్ నెట్వర్కింగ్ లా మారిపోయేది ఆల్ బూత్ నెట్వర్క్ గా మారింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ లో వచ్చినటువంటి కథనాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది రకమైనటువంటి మంచి పద్ధతి కాదు. మా తాలూకా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఏమని, ఇదే రాయలసీమ ప్రాంతంలో అయితే కొంచెం ఆయన డైలాగులు మరి తీవ్రంగా ఉన్నాయి, వద్దులే. తీవ్రంగా ఉన్నాయి కదా, నేను మా ఉత్తరాంధ్ర డైలాగ్ చెప్తాను. మా దగ్గర అయితే
మేము మా దగ్గర ఆ రకంగా ఉండదు, కానీ మా దగ్గర చీపుర్లు, చాట్లు, కారాలు ఇవన్నీ మా ఉత్తరాంధ్రలో బాగా ఫేమస్. ఈ రకమైనటువంటి రాతలకు క్షమాపణ చెప్పకపోతే ఆయన ఎక్కడ కనబడితే అప్పుడు ఎప్పుడైనా ఉత్తరాంధ్ర మాత్రం రాధాకృష్ణ గారు వస్తే ఆయనకి బంతి పూజ మాత్రం మహిళల చేతుల్లో తప్పదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ఎంటైర్ మహిళా లోకం దీన్ని వ్యతిరేకిస్తుంది. దీన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో చూసాం ముద్దగడ పద్మనాభం గారి యొక్క భార్యని ఏ విధంగా తిట్టించారో మనం చూసాం. నిన్న కాక మొన్న అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల మీద ఏ రకమైనటువంటి దాడి జరిగిందో చూసాం. తర్వాత బీసీ అయినటువంటి మన జోగి రమేష్ గారి ఇంటి మీద దాడిని చూసాం. ఈ రోజు అది పోయి ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లలో ఉన్నటువంటి భార్యల గురించి, చెల్లెల గురించి మాట్లాడడం అనేటువంటిది జుగుప్సాకరమైనటువంటి వ్యవహారం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించాం. ఆయన క్షమాపణ చెప్పకపోతే మాత్రం దానికి తీవ్రతరమైనటువంటి బాధ్యత ఉంటుంది, తీవ్రతరంగా మా రియాక్షన్ ఉంటుంది. దానికి మళ్ళీ మమ్మల్ని ఏమీ అనకూడదని చెప్పి ముందే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మర్యాదగా క్షమాపణ చెప్పమని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. రైట్. మరి రాధాకృష్ణ గారికి ఆ విజ్ఞతతోటి క్షమాపణ చెప్తే అయిపోయేదానికి మళ్ళీ కొత్తగా డైవర్షన్ కోసం ఆయన నేను అట్లా లేదు ఇట్లా అని చెప్తున్నారు. మరి ఆయన చెప్పింది ఆయన ఒకసారి వినమనండి సార్, ఏవద్దు. ఆయన చెప్పింది ఉన్నది కదా, ఆయన చెప్పింది ఆయన రాసింది పక్కన పెట్టి ఆయన ఛానల్లో ఆయనే ప్లే చేయమని చెప్పండి. డైరెక్ట్ గా చెప్పులన్నీ ఏబిఎన్ ఆఫీస్ మీదకి వెళ్ళిపోతాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల చెప్పులన్నీ. రైట్, ఓకే.